నగరి మాజీ ఎమ్మెల్యే వైసీపీలో కీలకమైనటువంటి నేత రోజా అయితే మాత్రం కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. ఏంటంటే గత కొన్ని రోజులుగా ఆమె పార్టీకి దూరంగా వచ్చినటువంటి అంశాలు అవ్వచ్చు, అలాగే ఓడిపోయిన తర్వాత వేరే పార్టీకి వెళ్తున్నట్లు వచ్చినటువంటి ఆరోపణలు అవచ్చు, వాటిపై ఒక క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేశారు. తిరుమల దర్శనం సందర్భంగా ఆమె అయితే మాత్రం బయటకు వచ్చిన తర్వాత కొన్ని అంశాలపై క్లారిటీ ఇచ్చారు. ఏంటంటే గెలుపు అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఉన్న తర్వాత ఇంత భారీ మెజార్టీ రావడానికి గల కారణాలు ఏంటి, మరోపక్క ఇది సునామీలో గెలిచారు కాబట్టి త్వరలోనే దీనిపై ఒక క్లారిటీ వస్తుంది, అప్పుడే నిజ నిజాలు బయటపడతాయని చెప్పేసి రోజా చెప్పడం జరిగింది. మరోపక్క నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేరు అన్నటువంటి ప్రశ్నకైతే మాత్రం ఆమె ఎప్పుడూ నగర ప్రజలకు అందుబాటులోనే ఉంటాను, నేను కోవిడ్ సమయంలో కూడా ఎంతో సేవ చేశాను, ప్రజలకు అందుబాటులో ఉండని చెప్పేసి చెప్పడం జరిగింది. వైసీపీ గెలిచినా ఓడినా ప్రజల దగ్గరకే ఉంటుంది. మరోపక్క జగన్మోహన్ రెడ్డి అధ్యక్షన అయితే మాత్రం అందరం కూడా ప్రజలకు చేరువవ్వాలనే ఉద్దేశంతో ఉంటాం, కానీ ఓడిపోవటం అనేది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పులు కాదు, అలాగే ప్రజలే ఈ యొక్క ఎన్నికల్లో ఓడిపోయారనే విధంగా రోజా చెప్పడం జరిగింది. మొత్తానికి ప్రజలకు దగ్గర ఉండటానికే మేము చేసినటువంటి ప్రయత్నాలు, మేము చేసిన పనులన్నీ కూడా చేయడానికి ప్రయత్నించాం, కానీ ఓడిపోవటానికి అయితే మాత్రం మేము చేసినటువంటి తప్పులు ఏమీ లేవని చెప్పేసి రోజా వైసీపీని వెనకేసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసింది. మొత్తానికి రోజా అటు తమిళనాడు వెళ్తారనుకున్నటువంటి అంశాలపై అయితే మాత్రం క్లారిటీ ఇచ్చింది. ఎక్కడికి వెళ్ళను, వైసీపీలో ఉంటాయని చెప్పేసి క్లారిటీ ఇవ్వడం జరిగింది.